ఫ్రెండ్స్, చింతపండు చూడండి ఫ్రెండ్స్. చింతపండుని మనం ఈ విధంగా ఇంకా ఎక్కువగా 1 కిలో కానీ 1/2 కిలో కానీ తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ ఉడకబెట్టేసేసి ఈ విధంగా మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మిక్సీకి వద్దులే అనుకుంటే ఈ విధంగా చేత్తో వాటర్ వేసేసుకొని ఈ విధంగా చిక్కగా తీసుకొని చింతపండు పులుసుని ఉడికించుకొని కొంచెం సాల్టు వేసి ఉడికించుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రెండ్స్, చల్లారినాక బాటిల్కి పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. పచ్చళ్ళలో కానీ, అల్ల పచ్చళ్ళలో కానీ, చట్నీల్లో కానీ ఈ గుజ్జునంతా వేసుకోవచ్చు. మనకి ఇంకా మెత్తగా కావాలి అంటే కనుక ఎంత నాంచి అంత గుజ్జు అనేది వచ్చింది, అది మర్చిపోకూడదు ఫ్రెండ్స్. కనీసం నైట్ నానబెట్టి ఉదయాన్నే తీసేసి గోరెచ్చ నీళ్ళు పోసి ఉదయాన్నే తీసి మిక్సీకి వేసుకొని వడకట్టుకొని ఉడికించుకొని ఫ్రెండ్స్, ఈ పిప్పు కూడా మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం తీసుకుని ఈ విధంగా తయారు చేసుకుంటే కనీసం 3 నెలలైనా, ఇంకా మనం తయారు చేసుకున్న దాన్ని బట్టి నెల రోజులైనా 6 నెలలైనా సంవత్సరం పొడుగుతైనా ఎక్కువ రోజులు వచ్చింది వాడుకునే దాన్ని బట్టి. ఇది చూడండి, నేను చేత్తోనే ఈ విధముగా గుజ్జు అనేది తీసాను. ఎంత రాలేదు, మనం గిన్నెలోకి వేసినప్పుడు ఎక్కువగా వేసాను. ఇంకా మనకి బాగా ఈ విధముగా మిక్సీలైనా 1 కిలో తీసుకొని వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేసిద్ది. దీనిలో గుజ్జు కూడా రావాలి అనుకుంటే ఫ్రెండ్స్, చింతపండులో గుజ్జు కూడా రావాలంటే కొంచెం వాటర్ వేసి ఈ విధంగా మిక్సీకైనా వేసుకోవచ్చు. మన చేత్తోనైనా ఈ విధంగా గుజ్జు తీసుకుంటే చింతపండు గుజ్జు అనేది వచ్చేసిద్ది. పచ్చి పులుసులోకి, చారుల్లోకి, పులిహోరలోకి ఇదే విధంగా ఇంకేం ఉండదు ఫ్రెండ్స్. ఇంక ఇదే విధముగా కొంచెం వేయినట్టుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే సరిపోయినంత సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, దీనికి సరిపడినంత సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టేసేసి ఒక 10 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఫ్రెండ్స్, ఆ గుజ్జు అనేది చల్లారినాక ఒక బాటిల్కి పోసుకోవచ్చు. చూపిస్తాను ఫ్రెండ్స్. చల్లారినాక కూడా ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలాంటి డబ్బా కానీ ప్లాస్టిక్ వాటిలో చల్లారినాక ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 స్పూన్ అంతా చారులోకి, సాంబార్లోకి, అల్లపు చట్నీలోకి, మామూలు చట్నీల్లోకి వేసుకోవచ్చు. పులిహోర కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చింతపండుని ఈ విధంగా దగ్గరకు వచ్చేటట్టు ఉడికించుకున్నాక ఫ్రెండ్స్, మనం బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని దగ్గరకు వచ్చాక చల్లారినాక స్టోర్ చేసుకుంటే ఫ్రెండ్స్ బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ చింతపండు గుజ్జుని వినియోగించుకోవచ్చు. ఇంకా పూర్తిగా చల్లారినాక స్టోర్ చేసుకోవాలి సీసాలో కానీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వామ్ రైస్ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్,
దానికి కావాల్సింది కప్పుడు రైస్, వాము. వాములో చాలా విటమిన్స్ అనేవి ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మంచిది వామ్ రైస్కి. తిరమాత గింజలు, ఇదే విధంగా రెడ్ చిల్లీ ఉంటాయి. మిరపకాయలు సాస్ పైన వేస్తారు ఫ్రెండ్స్. రెడ్ చిల్లీ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. పోపు వేగాక చాలా త్వరగా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వామ్ రైస్ తయారు చేసుకునేటానికి ముందుగానే చల్లార్చి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక వాము చూడండి 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా త్వరగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వాము రైస్కి. పోపు ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. కప్పుడు రైస్ ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలి, 1కి 2 సార్లు ఈ విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లంచ్ బాక్స్లోకి చిటికెడంతా వేయినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇంగు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక ఈ విధంగా కలుపుకొని 2 నిమిషాలు ఈ పోపు దినుసులతో పాటు వామ్తో పాటు వామ్ రైస్ తయారైంది. చాలా సింపుల్గా తయారు చేసుకునే వామ్ రైస్ లంచ్ బాక్స్లోకి, మనకి ఈవినింగ్ పూట రైస్లోకి అందరూ తినచ్చు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా మంచిది వామ్ రైస్. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిటికలా అయిపోయింది. ఈ విధంగా 3 నిమిషాల సేపు వేయించుకున్నాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటం ఫ్రెండ్స్. 2 గంటల సేపు నానబెట్టుకున్న శనగలు, ఎర్ర శనగలు ఫ్రెండ్స్. ఇవి చాలా వేడిగా ఉన్నాయి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ రానియాలి. చిటికినంత ఉప్పు వేసుకొని రానిచ్చుకుంటే శనగలు గుగ్గిళ్ళు తయారు చేస్తున్నాము. బాగుంటుంది ఫ్రెండ్స్. దానికి కావాల్సింది అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు గింజలు. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికించుకున్నాక శనగల్ని చూడండి మెత్తగా ఉడికాయి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకొని రకరకాలుగా శనగ గుగ్గిళ్ళు అనేది తయారు చేస్తారు. అదే విధంగా ఈ గుగ్గిల్లో ముందుగా అల్లం ముక్కలు, కరివేపాకు, పోపు ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక పోపు మాత్రం వేగాలి ఫ్రెండ్స్. చూడండి పోపు వేగాలి. ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చి 2 అయినా వేసుకోండి. తినేటప్పుడు బాగుంటుంది. నేను ఈ విధంగా తయారు చేస్తున్న శనగ గుగ్గిళ్ళు తాలింపు. ఇంగు వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అల్లం ముక్కలు, పోపు గింజలు, కరివేపాకు వేసుకున్నాక శనగ గుగ్గిల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఉడికించుకున్న శనగల్ని, ఎర్ర శనగలు ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేగుతూ ఉంటాయి. 3 నిమిషాల సేపు దాకా పోపు దినుసులతో పాటు అల్లం ముక్కలతో పాటు వేయించుకోవాలి. ఇక్కడ ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎల్లిపాయ తినని వాళ్ళు కారం వేసుకొని, సాల్ట్ వేసుకొని సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా
చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎన్ని నెంబర్స్ ఈ విధంగా తయారు చేసుకొని ఈవినింగ్ పూట తింటారో నా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా బలమైన వస్తువులు ఇవి పొట్టుతో ఉన్నాయి కాబట్టి మాంసకృతులు అనేవి పుష్కలంగా ఉంటాయి ఈ శనగల్లో. ఈ శనగలు తిన్నాక కొంచెం చిటికడంతా బెల్లం కూడా తినొచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎండుమిరపకాయ వేసాము. ఎండుమిరపకాయ ఘాటు, అల్లం ఘాటు సరిపోద్ది, చూసి వేసుకోండి. కారం, కారం కూడా గుగ్గిలికి సరిపోయినంత వేసుకొని, ఇంగువ పొడి వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని మరలా ఒక 3 నిమిషాల సేపు దాకా ఈ విధముగా కలుపుకుంటూ వేగనివ్వాలి. శనగ గుగ్గిళ్ళు రెడీ అయినాయి. నచ్చితే కొత్తిమీర వేసుకోవటం. శనగ గుగ్గిళ్ళు, ఎర్ర శనగ గుగ్గిళ్ళు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని తినేయచ్చు. టెంపుల్స్లో మనకి ఇంకా ఎక్కువగా అది ఇంగువ వేసేసి పోపు వేసేసి ప్రసాదాలుగా ఇస్తారు. మనకి నవరాత్రుల సమయాన టెంపుల్స్లలో ఇందులోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత లెమన్ జ్యూస్ పిండుకొని తినేయచ్చు. పిల్లలకు కూడా తినొచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధముగా కొంచెం ఒక కప్పుడు బాండీలో ఉంచేసి చూడండి ఫ్రెండ్స్, రైస్ వేసుకొని ఈ విధముగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల సేపు దాకా రైస్ వేసి, ఒకప్పుడు రైస్ వేసి శనగలు వేసి చేసుకుంటే పిల్లలు కూడా ప్లెయిన్ గుగ్గిళ్ళు తినని వాళ్ళు కూడా పిల్లలు ఇష్టపడి కూడా తింటారు. ఇక్కడ 2 ఎల్లిపాయ రెబ్బలు కూడా చిదుపుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, లెమన్ జ్యూస్. ఎంతో రుచికరమైన శనగల రైస్ ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసుకొని 1 నిమిషం ఉంచేసి కొత్తిమీర వేసుకొని పిల్లలు తినని వాళ్ళు, శనగలు తినని వాళ్ళు కూడా పిల్లలు కూడా ఇట్టే తినేస్తారు. ఇది సరిపోయింది ఫ్రెండ్స్. ఎల్లిపాయలు కూడా చితుపుకొని ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి తీసుకొని తినేయచ్చు.